మంత్రి జగన్మోహన్ గారు అని అడుగుదాం. మోహన్ గారు నమస్తే అండి. మోహన్ గారు మీట్లో ఉన్నట్టున్నారు. నమస్తే అండి. ఓకే మెగా నైన్ ఓకే టీవీ ప్రేక్షకులకి, రహీం గారికి, కో ప్యానలిస్ట్ పుల్లారావు గారు, ఐ థింక్ ఈస్ లీవింగ్ నౌ, బండారు రామ్మోహన్ గారికి అండ్ ఫరేంద్ర గారికి. ప్లీజ్ గో హెడ్. ఓకే ఓకే మోహన్ గారు, ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏదైతే ఉందో ప్రధానంగా తీసుకుంటే ఈ రక్షణ శాఖ సంబంధించి బలబలాలు చూసుకున్నప్పుడు ఇరాన్ సంబంధించినటువంటి విషయంలో చూస్తే ఓ పక్క కొంచెం చాలా హైప్గా చెప్తా ఉన్నారు కొంతమంది, దానికి ఉన్నటువంటి ఆర్థిక బలాలు కానివ్వండి, దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల గురించి. ఓ పక్క చూస్తే ఇజ్రాయెల్ గురించి సాంకేతిక విషయంలో మాత్రం ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ ముందు దిగదొడిపే, దాని తగ్గంత టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు, చిన్న దేశం అయినప్పటికీ అంటా ఉన్నారు. మీకున్న అవగాహన బట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ తీసుకుంటే సరే గెలుపోవటంలా ఇవన్నీ ఫైటింగ్ ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే బలబలాల గురించి మాట్లాడుకుంటే దేనికి సామర్థ్యం ఉన్నట్టు చెప్పుకోవచ్చు? ప్రతి దేశ మిలిటరీ స్ట్రెంగ్త్ ఏంటనేది కాన్స్టెంట్లీ వరల్డ్ వైడ్ అనాలిసిస్ చేస్తూనే ఉంటారండి. దానిలో అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఇస్ ద యుఎస్. దే ఆర్ అట్ నెంబర్ 1. అలాగే మీరు అన్నట్టు చాలా చిన్న దేశం అయినా సరే ఇజ్రాయెల్ ఇస్ రేటెడ్ అట్ 15th అండ్ ఇరాన్ క్లోజ్ బిహైండ్ ఇస్ 16th. ఇరాన్ ప్రపంచ 145 కంట్రీస్ ఆర్ నార్మలీ అనలైజ్డ్. ఈ 145లో 16th పొజిషన్లో, 16వ పొజిషన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు లిటరలీ మనం ఏం చూస్తున్నాము అంటే 30 ఏళ్ళు పైగా ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి. శాంక్షన్స్ ఉన్న మూలాన వాళ్ళు 2 కేటగిరీ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోలేకపోయారు. ఒకటి వాళ్ళ ఫైటర్ ప్లేన్స్, which is normally considered the cutting edge of any armed force. Second is their navy. But what they developed extraordinarily well, almost like in India you can say, is their missile capability, number 1. Number 2, apart from the 8 atomic weapon desal kakunda, they are the 9th country which has undeclared capability. ఎప్పుడు కూడా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి అనలేదు, కానీ ఎన్రిచ్డ్ యురేనియం మోర్ దెన్ 90 kilos ఎన్రిచ్డ్ యురేనియం ఉందని చెప్పి ఓపెన్ గా డిక్లేర్ చేశారు వెన్ ఎవర్ దేవర్ అండర్ థ్రెట్. బట్ అట్ ద సేమ్ టైం మేము వెపన్ చేయలేదు, చేయము అని కూడా అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు వెస్ట్ ఫోర్స్ అంతా ఏంటి, ఇరాన్ దగ్గర, బికాజ్ ఇట్ ఇస్ అ రోగ్ నేషన్, ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ మటుకు ఉండకూడదు, అది తీయటానికే మేము ఈ దాడి చేసామని కూడా క్లియర్ గా చెప్పారు. ఈ వార్ కూడా ఇనిషియేట్ చేసింది అందుకే అని. దెన్ ద థర్డ్ ఎలిమెంట్, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే దేర్ డ్రోన్స్ ఆర్ కాపీడ్ అండ్ పర్చేస్డ్ బై కంట్రీస్ లైక్ రష్యా ఆల్సో. సో అంత లో కాస్ట్ హైలీ కేపబుల్ డ్రోన్స్, షహీద్ 132 అని చెప్పి ఇట్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అనమాట. వీళ్ళ నుంచి టర్కీ కాపీ చేసింది, వీళ్ళ నుంచి చైనా కాపీ చేసింది, వీళ్ళ నుంచి రష్యా కూడా కాపీ చేసింది. సో అబ్సల్యూట్లీ లో కాస్ట్. మొన్న మీరు చూసే ఉంటారు, వన్ ఆఫ్ ద రడార్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిప్యూటెడ్ ఇన్ ఒమాన్ is almost a $1 billion plus complex అది. This drone costs barely a few $1,000. $1 billion asset ని a few $1,000 తో డిస్ట్రాయ్ చేశారు. సో ఇలాంటి డిస్ప్రపోర్షనేట్ అండ్ కంప్లీట్లీ అన్బ్యాలెన్స్డ్ కేపబిలిటీ అన్నమాట ఇది. అబ్సల్యూట్ లో కాస్ట్, high yield and high results, because it has the accuracy, it has the capability of being undetected and also reaching the target where it needs to go. సో ఈ ఎలిమెంట్స్ కూడా మనం ఎప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్న మూలానే దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ ఈవెన్ టుడే. లేకపోతే బై నౌ దే షుడ్ హావ్ కొలాప్స్డ్, బికాస్ యుఎస్ ప్రిసిషన్ వెపన్స్తో బిట్వీన్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ more than 1,200 targets we have already achieved అని చెప్పి క్లియర్ గా డిక్లేర్ చేశారు. ఇరాన్ చిన్న కంట్రీ కాదు, పెద్దదే. 1,200 కంట్రీ టార్గెట్స్ ఆర్ నాట్ వెరీ బిగ్, బట్ 1,200 military installations, 1,200 key figures is a very very big figure అండి. వరల్డ్ ఓవర్ ఇంతవరకు మనం ఇలాంటి ప్రిసిషన్ స్ట్రైక్స్ అయితే ఎప్పుడు చూడలేదు మనం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం
ఇంకా a lot of it has to come out because it's happening in Iran కాబట్టి we're still not getting the complete data. But otherwise ఇంకెక్కడ అయినట్టయితే by now we would have seen specifics of everything. Then the third element of this part drones చెప్పాను కదా, ఈ మూడు is pure military strategy wise, strength wise. In terms of military personnel, they're highly trained personnel. They have almost 9 million అంటే 9 million is 90 లక్షలు, sorry, correct, my fault. 9 లక్షల 9 లక్షల soldiers in different categories. And, a part of them are from the Iranian Revolutionary Guard. A part of them are from Quds Force. A part of them from other services. But these are active personnel. వీళ్ళతో పాటు రిజర్వ్ లో ఇంకొక 2 కేటగిరీస్లో, ఒక కేటగిరీలో 3 లక్షల మంది, ఇంకో కేటగిరీలో ఇంకో 3 లక్షల మంది. సో టోటల్ ఆల్మోస్ట్ 15 లక్షల ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నారు వీళ్ళు. వేరే గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి ఉన్నారు వీళ్ళు. అండ్ దే ఆర్ ఆల్ ఐడియాలజికల్లీ కంప్లీట్లీ ఇస్లామిక్ ఓరియంటెడ్ and governed by Sharia as well as governed by the national ideology. So it's a very, very potent mix, the mixing religion with the armed forces training. So it is not something which can be defeated unless you have boots on the ground. Or biggest factor that can change everything here is మీరు ఫస్ట్ డే నుంచి చూస్తే అటాక్స్ అవ్వకముందు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కానీ వీళ్ళిద్దరూ కూడా దే హావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ ద పీపుల్ టు రైజ్ అండ్ రివోల్ట్ అగేన్స్ట్ దేర్ ఓన్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ మిలిటరీ లీడర్షిప్. ఈ ప్రాసెస్లో ఈ లాస్ట్ 45 daysలో మనకు వచ్చిన కథనాలు ఏంటంటే ఆల్మోస్ట్ 30,000 to 40,000 పీపుల్ హ్యావ్ డైడ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఇరాన్ అని. అంటే వేరియస్ సిటీస్లో వేరియస్ సిచ్యువేషన్స్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ వెపన్స్ ఉన్న బలగాలు వాళ్ళ ఓన్ సిటిజన్స్ని 30,000 to 40,000 పీపుల్ని హతమార్చారని. సో అందుకనే చాలా స్ట్రేంజ్గా చూస్తే విత్ ఇన్ ఇరాన్ అయతొల్లా ఖమెనీ గారు ఇందాక మీరు హత్య అన్నారు. I will not call it that for only one reason. I have no other affiliation. But in any act of war, there is no murder involved, Andy. An act of war is either kill or not kill. So act of war, we don't use the word murder because there's no murder involved. Because they have declared war and they have carried out a particular operation in which some people have died. Right. How we look at the people who died, whether they're martyrs or something else, right. Where is something. Exactly. Okay. So I hope you accept my explanation. So the one part of that. So now going back to what we were discussing, there have been celebrations within Iran. So how do we look at it? How do you, when somebody attacks your country, if your own citizens are celebrating, that means there's cause for concern. There is reason to think ఏంటి ఈ దేశంలో ఏమవుతున్నది ఇప్పటిదాకా, ఎందుకు ఈ పరిస్థితి ఉంది. అండ్ ఎవ్రీ ఇరానియన్ అవుట్సైడ్ ఆఫ్ ఇరాన్, విచ్ ఎవర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ ఇన్, దే వర్ ఆల్సో సెలబ్రేటింగ్. సో దీనిలో మళ్ళీ ద అదర్ ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ ఇన్ ఇండియా, in Hyderabad, in Lucknow, Kanpur, and in Jammu and Kashmir, the people have been also condemning the act and Santapam okay, I hope you get the word, Andy. ప్రకటించారు. So it is a mixed reaction across the world. సో ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది నౌ వన్స్ అగైన్ లెట్ us see. ఫస్ట్ ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ కంబైన్డ్ ఫోర్సెస్తో అటాక్ చేశాక ఇరాన్ ఎలా రియాక్ట్ అయింది. ఇందాక పుల్లారావు గారు అన్నారు, నా హెడ్ని తీసేశారు, కీ పర్సనల్ని తీసేశారు, జనరల్స్ని తీసేశారు. సో లిటరలీ
ఒక వాక్యూమ్ క్రియేట్ చేశారు అట్ ద హైయెస్ట్ లెవెల్. ఇట్ ఈస్ లైక్ సో ఎప్పుడైనా సరే ఆర్మ్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి అంటే ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్తో దే విల్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్. ఆర్డర్స్ ఆల్రెడీ ఉంటాయి. ఆ బుక్ ఓపెన్ చేయాలా లేదా అనేది, ఆ ఎన్వలప్ ఓపెన్ చేయాలా లేదా అనేది ఇస్ ఆల్వేస్ ద కీ. బట్ వన్స్ అట్ వార్ ఇస్ డిక్లేర్డ్, automatically the envelope will be opened, the war orders will be read, and at each level execution start అవుతుంది. సో దట్ ఆల్రెడీ అవుతున్నది. కానీ ఎంతవరకు అవుతున్నది? వేర్ ఎవర్ దెర్ ఇస్ క్లారిటీ లేని చోట దెర్ ఇస్ కంప్లీట్ పెరాలసిస్. అండ్ క్లారిటీ ఉన్న చోట కూడా ఏం చేశారు? ఒకటి, దే హ్యావ్ అటాక్డ్ ఇజ్రాయెల్ విచ్ ఇస్ ద నియరెస్ట్ ఎనిమీ. టూ, దే హ్యావ్ అటాక్డ్, వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ స్థావరాలు ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, ఒమాన్ లో, బహ్రెయిన్ లో, సౌదీ అరేబియాలో ఉన్నారో వీళ్ళనే అటాక్ చేస్తున్నాము అన్నారు. కానీ యాక్చువల్ మిసైల్స్ ఎక్కడ ల్యాండ్ అయినాయి? దే హ్యావ్ ల్యాండెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, దే హ్యావ్ ల్యాండెడ్ ఇన్ రిఫైనరీస్, దే హ్యావ్ ల్యాండెడ్ ఇన్ హోటల్స్, దే హ్యావ్ ల్యాండెడ్ ఇన్ వేరియస్ ప్లేసెస్. సో దీంతో ఇమీడియట్లీ సౌదీ అరేబియా has reacted and said any attack on our sovereign land will be treated as an act of war, and we have the freedom to retaliate అని ఫస్ట్ సౌదీ అరేబియా డిక్లేర్ చేసింది. ఈ రెస్ట్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ has not really reacted yet. Qatar has not reacted yet. Oman has not reacted yet. As far as Syria and Jordan are concerned, they're completely silent. They have their own problems. అక్కడ లెబనన్ లో హెజ్బుల్లా has reacted. Hamas has reacted against Israel. ఓకే జగన్మోహన్ గారు, Yemen as of now has not participated yet. ఓకే Sorry, please జగన్మోహన్ step గారు, in.